సాధ్య సాధనాలు నీ వేదవాణి నిర్ణయిస్తుంది. వేదం చెప్పిన ప్రకారం నేను చేయాలి కదా, సో నీ వేదవాణి నాకు చెప్తాను. అయితే నాకు కొన్ని భ్రమలు ఉన్నాయి. భ్రమలు అంటే నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎంతసేపు చూడండి, నింద తన మీద వేసుకుంటాడు. అడిగేదేమో అదిరిపోయే ప్రశ్న, కానీ నాకు కొన్ని భ్రమలు ఉన్నాయి కృష్ణ. ప్రభు, నిస్సందేహంగా గుణదోష వివరణ నీ వాణిలోనే ఉంది. చూసా ఎక్కడికి వేసాడో? నువ్వు చెప్తున్న దాంట్లోనే గుణదోష నివారణ మార్గం చెప్తున్నావు నువ్వు. అది నన్ను చేయొద్దంటావేమిటి? గుణదోష వివరణ నీ వాణిలోనే ఉంది, నీ వాక్కులోనే ఉంది. ఈ వేదవాణి ఎవరి కల్పన కాదు, అది వేదం దానంతటా అది వచ్చింది బయటికి. నువ్వు కల్పించింది కాదు, నేను కల్పించింది కాదు. కాబట్టి అది ఎల్లప్పుడూ పర్మనెంట్గా ఉండేది, అదే సత్యం. సందేహాలు భేదాలు రూపుమాపి నిర్దిష్ట మార్గం ప్రబోధించే శక్తి నీ వేదవాణికే ఉంది. ఇప్పుడు ఆ వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని సరైన విధంగా నాకు ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా నిస్సందేహంగా ఎలా ఉండాలనేది నీ వేదవాణి, అంటే నీ నోరు వేదాన్ని చెప్తోంది కాబట్టి నీ వాణి ద్వారా నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. వేదంలో ఉంది, నాకు తెలియదు, అది నువ్వు చెప్పిందే నాకు వేదం. కాబట్టి నీ వేదవాణి ద్వారా నా క్లారిఫికేషన్ ఇయ్యి, నా సందేహాన్ని పూర్తి చేయి. నువ్వు చెప్తున్న ప్రతి దాంట్లోనూ గుణదోష విభజన ఉంది. అది లేకుండా నన్ను ఉండమని ఎట్టే చెప్తున్నావు నువ్వు? మంచిది అంటేనే కదా నన్ను చేయమని చెప్తున్నావు. ఒక విషయం మంచిదంటే ఆ పద్ధతి చేయమంటున్నావు, ఒకటి మంచిది కాదురా అంటే వద్దంటున్నావు. అది అడిగింది. తర్వాత సందేహాలు భేదాలు రూపుమాపి నిర్దిష్ట మార్గం ప్రబోధించే శక్తి నీ వేదవాణికే ఉంది. నాకైతే భ్రమ కలుగుతోంది, ఇది ఏం చేయాలో నాకు తెలియట్లే, బోరానుగా ఉంది. సందేహ భ్రమలు దూరం చేసి కళ్యాణ మార్గం ప్రబోధించు స్వామి. నన్ను ఇంత కన్ఫ్యూజన్లో పెట్టద్దు. ఇది ఇట్లాగే కృష్ణుడు అర్జునుడు కూడా అడుగుతాడు. ఏమిటంటే నువ్వు కొంతసేపేమో కర్మ చేయమంటావు, కొంతసేపేమో జ్ఞాన మార్గంలో ఉండమంటావు, కొంతసేపేమో భక్తి మార్గంలో ఉండమంటావు. అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. అన్నీ చెప్తున్నావు నువ్వు ఇన్ని విషయాలు పెట్టి నన్ను తకరారు పెట్టద్దు, నా వల్ల కాదు. నాది పరిమితమైన బుర్ర. ఏదో ఎందుకంటే చిన్న చిన్న మేకల్ని వాటిని తిన్నా, అందుకని నా బుర్ర చిన్నది. మేక బుర్ర ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదరా. సో మేక తలకాయ తింటే ఎంత తింటే నాకు మెదడు పెరగదు, అందుకని నా బుర్ర చిన్నది. అందుకే ఇన్ని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, ఏదో ఒకటి చెప్పు, అది పాటిస్తా. అదే దీనికి వీడు కూడా అక్కడికే వచ్చాడు. ఇక నాకు ఇన్ని రకాలు చెప్తున్నావు, సందేహాలు వస్తున్నాయి, ఇవన్నీ వద్దు, కరెక్ట్గా ఏం చేయాలో అది చెప్పు, అది చేస్తా. ఎందుకంటే నా ఆ స్వామి భక్తి నీ మీద ఉంది, నాకు నువ్వు చెప్పిందే పాటిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఇలా వివరించసాగాడు. ఉద్ధవా, నేనే వేదాలలో అక్కడక్కడ మానవ కళ్యాణం కొరకు, వినండి బాగా జాగ్రత్తగా వినండి, ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. నేనే వేదాలలో అక్కడక్కడ మానవ కళ్యాణం కొరకు ఆయా అధికార భేదాలను అనుసరించి, అంటే ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటి? మానవ కళ్యాణం. మనుషులందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. అయితే ఈ మానవులందరూ ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళ కాదు కదా. రూపంలో అందరూ ఒకటే, మానవులే. కానీ ఇందులో రాక్షసులు ఉన్నారు, దానవులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, మానవులు ఉన్నారు. ఏమంటే మేస్టర్ ఉన్నారా లేరా? సో ఇక్కడ అదే చెప్తున్నాడు, వాళ్ళ అధికార భేదాన్ని అనుసరించి 3 యోగాలు ఉపదేశించాను. అంటే నీవు నీ పూర్వజన్మ సాధన అనుసరించి నువ్వు ఏం చేస్తున్నావో దానివలన నీకు ఒక విధమైన మార్గంలో భగవంతుణ్ణి చేరడానికి నీకు ఇష్టత ఏర్పడుతుంది. అందరూ యోగ మార్గానికి రాలేరు నాన్న. కొందరు భక్తి మార్గానికి పెడతారు, కొందరు కర్మ మార్గాన్ని అనుసరిస్తారు. అందుకోసమే ఇంతకుముందు నేను చెప్పినప్పుడు భగవంతుడు సృష్టిలోనే ఈ 3 మార్గాలు చేయడానికి 3 అవతారమూర్తులను సృష్టించాడు. శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు. శంకరాచార్యులు వారు శుద్ధ జ్ఞాన మార్గం, ఆత్మతత్వం, అద్వైతం.
భక్తి మార్గం శరణాగతి రామానుజాచార్యుల వారు, మూడవ కర్మ మార్గం మధ్వాచార్యుల వారు. ఈ ముగ్గురు ఆయన సృష్టి. వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు లేరు, వాళ్ళు ప్రార్థిస్తే ఆయనే రూపం తీసుకుని వచ్చాడు. సో ఈ రకరకాలైనటువంటి వివిధమైనటువంటి మార్గాలు ఎందుకు ఇచ్చాడు? మానవుల యొక్క అధికార భేదాన్ని అనుసరించి. అర్థమైందా? సంపద్ విభాగ యోగము, తర్వాత దైవ విభాగం, అసురీ విభాగం, 2 రకాల విభాగాలు ఉన్నాయి మానవుల్లో. సో దైవ సంపదకు సంబంధించినటువంటి అధికారం కలిగిన వాడికి కొన్ని విషయాలు, అసుర సంపదకు సంబంధించిన వాళ్ళు దుర్గుణాలు తప్పించుకోండి. 26 గుణాలు దైవ సంపదకి సంపదని చెప్పి 6 గుణాలు దుర్గుణాలు చెప్పాడు. దాంట్లో ప్రపంచం మొత్తం కవర్ అవుతుంది ఆ 6లోనే. అర్థమవుతుందన్న? సో ఇటు వీళ్ళ మరి వద్దా? కావాలి. మా గురువుగారు కూడా చెప్పింది అదే. గ్రామాల్లో ఉన్నారు, చదువు సంధ్యలు లేవు, విద్య లేదు, ఆహారం ఎలా తినాలో తెలియదు, నాగరికత తెలియదు, వాళ్ళని ఉద్ధరించండి గ్రామాల్లో వెళ్ళని. సరే, వాళ్ళు మాకు మానభంగం చేస్తున్నా, అది వేరే సంగతి, పక్కకు పెడతాం కాసేపు, వదిలేండి. అయితే ఇప్పుడు ఏంటి ఆ ఉద్దేశం? ఏంటి ఆయన ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏ విధంగా అనుకున్నాడో అదే విధంగా నా గురువు కూడా అనుకున్నాడు. ఎవరైతే సంఘంలో అణగదొక్కబడి ఉన్నారో, అట్టడుగునున్నారో వాళ్ళని పైకి తీసుకొద్దాం. చదువుకున్నవాడు కొనుక్కుంటాడు పుస్తకం, ఈయన వెళ్ళే క్లాసులో కూర్చొని వినొస్తాడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో విని చేయగలడు. 10,000 20,000 కట్టి కెపాసిటీ ఉంది. ఆడెక్కడ వెళ్తాడు? వెళ్ళాడు కదా నాన్న. అయితే వాడికి ఆ జ్ఞానం అందించద్దా? ఇది మా గురువుగారి చింతన. అందుకని పల్లె పట్టుల్లో ఉండి మీరు ఏమైనా సరే పల్లెల్లో 10 మందిని బాగు చేయండి, వాళ్ళకి జ్ఞానం అందించండి, ఎలా బతకాలో చెప్పండి అని చెప్పబట్టి ఇక్కడికి వచ్చాం. అర్థమవుతుందండి? అది తప్ప రైట కాలమే నిర్ణయం చేయాలి, నాకు తెలియదు. ఏం తండ్రి? సో ఇక్కడ ఆయన భగవద్గీత చెప్పక ముందుగానే వేదం సమయంలోనే 3 రకాలుగా ఆ మానవులు పుట్టేటువంటి వాళ్ళ అధికార స్థాయిని బట్టి 3 రకాలుగా పరమాత్మను చేరడానికి మార్గం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటండి? 3 రకాల వాళ్ళు కూడా పరమాత్మను చేరాలి. అర్థమైందండి గురుగారు? సో మర్డర్ చేసేవాడు ఎప్పుడు మర్డర్ చేస్తూనే ఉండొద్దు, వాడు కూడా మారాలి, మానవత్వంలోకి రావాలి, తర్వాత దైవత్వంలోకి వెళ్ళాలి, దానవత్వంలో ఉండిపోవద్దు. ఇది మేము చెప్పేది. అందుకని 3 రకాలుగా వర్గీకరణ చేసి నీకే మార్గం సులభంగా ఉంటే ఆ మార్గాన్ని ఎన్నుకుని నువ్వు దాంట్లో వెళ్ళు, పైకి రా, నన్ను చేరు. ఎందుకంటే మానవ జన్మ తర్వాత నీకెవరికి జన్మ ఇవ్వలేదు, నేను వేరే జన్మ పెట్టలా. మిమ్మల్ని అందరినీ ఉద్ధరించి నాలో కలుపుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికోసం ఇన్ని వేదాలు, భగవద్గీత, ఉద్ధవగీత ఇవన్నీ నేను ఇచ్చాను మీకు. దేన్నో దాన్ని అనుసరించి సరైన మార్గంలో రాముందుకి అనేది ఆయన ఆబ్జెక్టివ్ కదా. సో అది సో అక్కడక్కడ మానవ కళ్యాణం కొరకు ఆయా అధికార భేదాలను అనుసరించి, ఆ ఉండే వ్యక్తుల యొక్క అధికారాల దాంట్లో ఉన్న తేడాలను అనుసరించి 3 యోగాలు ఉపదేశించాను. అవే జ్ఞాన కర్మ భక్తి యోగాలు. మనుష్యులకు ఆత్మ కళ్యాణ ప్రాప్తికి ఇంతకంటే ఉత్తమ మార్గాలు లేవు. ఇక్కడికి ఆపేస్తున్నాను ఇవాళ. ఆలోచించుకోండి. ఈ 3 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని నీ మానవ జన్మని సాఫల్యం చేసుకోవడమే నీ యొక్క కర్తవ్యం. ఇవి కాకుండా నువ్వు మిగతా ఏమి చేసినా నువ్వు ఎప్పటికీ పరమాత్మ దరిదాపుల్లోకి చేరలేవు. ఇది ఖాయం. మంచి పనులు చేస్తావా, మళ్ళీ మానవ జన్మకు వస్తావు. ఇంకాస్త మంచి పనులు చేస్తావా, స్వర్గానికి పెడతావు. లేదు అధమమైన పనులు చేస్తావా, ఇక అతను మాటలతో నోటితో కూడా అనలేనటువంటి పనులు చేసావా, అప్పుడు నువ్వు మళ్ళీ ఎక్కడికి కిందకి వెళ్ళిపోయి పడిపోతావో. కింద 7 లోకాలు ఉన్నాయి. అన్నిటిలోకి ఆఖరి ఉన్నది పాతాళ లోకం. ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోతే నీకు వెలుతురు అనేది తెలియదు కొన్ని లక్షల సంవత్సరాల వరకు. అలా చీకట్లో నీ జన్మలు ఎత్తుకుంటూ బతుకు. సరే, ఇది నేను నమ్మనంటావు. ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తోంది అవన్నీ ఉన్నాయని. సైన్స్ ప్రూవ్ చేస్తోంది ఇవాళ. అర్థమైందండి? అందువలన దయచేసి నమ్మండి, అన్నీ ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి నువ్వు ఉండడం అనేది నువ్వు ఎంత బలంగా నమ్ముతున్నావో భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని కూడా అంతే బలంగా నమ్ము. భగవంతుడు ఉండబట్టిగా నువ్వు బతుకున్నావు, లేకపోతే నువ్వు శవం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మానవ జన్మకు వచ్చాక నీ యొక్క కళ్యాణం కావాలి. నీ కళ్యాణం అంటే మంచి జరగాలి. ఆ మంచి జరగడానికి ఈ మార్గాల్లో 3 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవటానికి నేనే ఇచ్చాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.